పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రజా సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజా సేవకురాలు, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి మనోరమ గారి వివాహం తర్వాత కొన్ని అంశాల వరకు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. మౌఢ్యం నుంచి, భయం నుంచి, బానిస మనస్తత్వం నుంచి స్త్రీలు బయటపడితే కుటుంబాలు మారిపోతాయి. పిల్లల్ని పెంచుకోవడంలో కొత్తదనం వస్తుంది. జీవితానికి లక్ష్యం ఏర్పడి ఏదైనా ఇక్కడే మనమే సాధించాలి అనే అవగాహన వస్తుంది. పరలోక దృష్టి, స్వర్గకామం నుంచి బయటపడిన స్త్రీలు తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుని సకల సంతోషాలకు నిలయం చేసుకోగలుగుతారు. అయితే ఇందుకు పురుషుల తోడ్పాటు కూడా చాలా అవసరం. ఒక పక్క సంఘం పత్రిక నడుపుతూ మరో ప్రక్క సహపంక్తి భోజనాల కార్యక్రమాలను, పబ్లిక్ బావులను హరిజనులు కూడా వాడుకునేటట్లు ప్రయత్నాలు చేయడంలోనూ, గ్రామాలలో నాస్తిక ప్రచారం చేయడంలోనూ మేము పూర్తిగా నిమగ్నమయ్యాము. తరచూ గోరా గారితో నేను కూడా పర్యటనలకు వెళుతూ ఉండేదాన్ని. ఆ రోజుల్లో ఆతుకూరు గ్రామంలో శామ్యూల్, అబిడ్నిగో అని ఇద్దరు యువ టీచర్లు ఉండేవారు. వారు హరిజనవాడలోని పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవారు. గోరా గారి భావాలతోనూ నాస్తిక కేంద్రంతోనూ ప్రభావితమై కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. వారి ఊళ్ళో హరిజనులకు వేరే బావి లేదు. గ్రామంలో ఉన్న బావిలో నుంచే నీరు తీసుకుని వెళ్ళాలి. గ్రామంలోని బావి ప్రభుత్వం తవ్వించిన పబ్లిక్ బావి. ఆ రోజుల్లో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 30వ తేదీన హరిజన దినోత్సవంగా జరిపేది. అప్పుడు విజయవాడలో జగన్నాథాచారి గారని సబ్ కలెక్టర్ గారు ఉండేవారు. ఆయన శ్రీ వైష్ణవులు, పరమ ఆస్తికులు. కానీ అస్పృశ్యత, కులభేదం పోయి భారతీయులంతా ఒక సమాజంగా ఉండాలని గట్టిగా భావించేవారిలో ఆయన ఒకరు. అందుచేత ఆయన ఈ హరిజన దినోత్సవాన్ని చాలా శ్రద్ధగా జరిపిస్తూ ఉండేవారు. గోరా గారిని, నన్ను ప్రతి నెల 30వ తేదీ ఈ హరిజన దినోత్సవంలో ముఖ్య అతిథులుగా తీసుకువెళ్ళేవారు. పబ్లిక్ బావులు అందరికీ అందుబాటులో ఉండాలనే కార్యక్రమం ఆయనకు చాలా నచ్చేది. అది ప్రభుత్వోద్యోగిగా ఆయన చేతిలో ఉన్న పని కూడా. ఆతుకూరులో ఒక హరిజన దినోత్సవానికి ఆ గ్రామ బావిలో నుంచి స్వయంగా నీళ్లు తోడుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ గారి సమక్షంలో గ్రామస్తులు ఏమీ మాట్లాడలేదు, వ్యతిరేకించే ప్రశ్న వేయలేదు. కానీ అసలు జరిగినదంతా సబ్ కలెక్టర్ గారు మేము అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాతే. మా సమక్షంలో కొందరు హరిజనులు బావిలో నుంచి నీళ్లు తోడుకున్నారు. మాకందరికీ తమ చేతులతో ఆ నీళ్లు ఇచ్చారు. కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఆ బావిలో పేడ, అశుద్ధం పెద్ద మోతాదులో వేయబడగా నీరు అంతా కలుషితమైపోయింది. మర్నాడు ఆ బావి నుంచి హరిజనులు నీళ్లు తీసుకోవడం కుదరలేదు. గ్రామంలో ఉన్న ఇతర ప్రైవేటు బావుల నుంచి గ్రామస్తులు నీళ్లు తెచ్చుకున్నారు. ఒక్క హరిజనవాడకే నీళ్లు ఇబ్బంది అయిపోయింది. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుని కేసులు పెట్టింది. దీనికి ప్రతిగా గ్రామస్తులు హరిజనుల మీద కొన్ని క్రిమినల్ కేసులు పెట్టారు. ఇవి చాలా కాలం నడిచాయి. గ్రామంలో వాతావరణం కలుషితమైపోయింది. నాకు ఇది 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్ర కొలాబా జిల్లాలోని మహాడ్లో ఒక చెరువులో నుంచి హరిజనులు నీళ్లు తీసుకోవడం, ఆ తరువాత అది చాలా పెద్ద సంఘటన అవడం గుర్తుకు వచ్చింది. ఆ సంఘటన జరిగి 20 సంవత్సరాలు పైగా దాటిపోయినా మన దేశంలో పెద్ద మార్పు లేదు. రాజకీయంగా మనం తెచ్చుకున్న స్వాతంత్రం సమాజంలో అట్టడుగున అణగబడి ఉన్నవారిని, అంటే స్త్రీలకు, హరిజనులకు, గిరిజనులకు కనీస పౌర హక్కులు, అవకాశాలు కల్పించకపోతే ఈ స్వాతంత్రం ప్రయోజనం ఏమిటని అనిపించింది. సాంఘిక విషయాలు చాలా ప్రధానమని గోరా గారు చెప్పడంలోని ప్రాముఖ్యత నాకు అర్థమయ్యింది. ఆతుకూరి సమస్య పరిష్కారం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చివరకు పబ్లిక్ బావులు హరిజనులు ఉపయోగించుకుంటకు అవకాశం ఏర్పరిచారు.
ఇలాంటి సంఘటనే కంకిపాడులో కూడా జరిగింది. నాకు సంతోషం ఏమిటంటే హరిజన స్త్రీలు ముందుకు వచ్చి చొరవగా అందులో పాల్గొన్నారు. బహుశా నీటి ప్రాధాన్యత స్త్రీలకు తెలిసినంతగా పురుషులకు తెలియదేమో. పొలాల మాట అటుంచి ఇంట్లో నీరు లేకపోతే స్త్రీకి ఒక్క క్షణం గడవదు. అన్నం ఎసరు దగ్గర నుంచి పిల్లలకు స్నానం చేయించి బట్టలు ఉతికే వరకు, ఇంటికి వచ్చిన అతిథులకు తాగడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడం నుంచి ఇంటి చుట్టూ దుమ్ము లేకుండా నీళ్లు చల్లుకునే వరకు ప్రతి పనిలోనూ స్త్రీకి నీళ్లు అవసరం. ఆ రోజుల్లో పబ్లిక్ బావుల నుంచి కూడా గ్రామస్తులు ఎవరో వచ్చి తోడి పోసే వరకు హరిజన స్త్రీలు నీళ్ల కోసం పడిగాపులు పడి వేచి ఉండవలసి వచ్చేది. ఎదురుగా నీళ్లు ఉన్నా తాము తీసుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. బహుశా ఈ నిస్సహాయతే అవకాశం వచ్చినప్పుడు వారిని బలవంతులుగా చేసిందనుకుంటాను. మొదట్లో కొన్ని చికాకులు వచ్చినా తరువాత ప్రజల్లో వచ్చిన సాంఘిక చైతన్యంతో, ప్రభుత్వోద్యోగుల సహకారంతో గోరా గారు నేను చాలా గ్రామాలలో పబ్లిక్ బావులలో హరిజనులు కూడా నీళ్లు తోడుకునేటట్లు చేయగలిగాము. ఆ రోజుల్లో మా మరిది సాంబశివరావు MA పూర్తి చేయగానే అన్నగారికి దగ్గరగా ఉండాలని విజయవాడ కాలేజీలో ఉద్యోగంలో చేరారు. సాంబశివరావు హైమావతితో పాటు మా అత్తగారు మామగారు కూడా వచ్చి మా వద్దనే ఉన్నారు. అప్పుడు మాకు 2 పాకలే ఉండటంతో స్థలం చాలేది కాదు. ఆ సమయంలో మా అత్తగారు మామగారు మాతో సర్దుకున్న తీరు మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. ముదునూరులో కూడా వారు వచ్చి మాతో ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితులు వేరు, పటపట పరిస్థితులు వేరు. హైమావతి ఎంత కలుపుగోలి మనిషి అయినా మా వద్ద స్థలం కూడా చాలకపోవడంతో బయటకు చెప్పలేక మానసిక ఒత్తిడికి లోనైంది. అందుచేత సాంబశివరావు కుటుంబం కాలేజీకి దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటే బాగుంటుందేమోనని అనుకున్నాం. అలాగే వారు కాలేజీ దగ్గర ఇల్లు తీసుకుని మారారు. అయితే మా అత్తగారు మామగారు మా దగ్గరే కొంతకాలం ఉండి తిరిగి కాకినాడ వెళ్ళారు. ఆ సంవత్సరం అయ్యాక సాంబశివరావు కొత్త ప్రదేశాలు చూచినట్లు ఉంటుందని కేరళలో కాలేజీ లెక్చరర్గా వెళ్ళాడు. ఈరోజు మనం సరస్వతి గోరా గారి జీవితంలో జరిగిన, తాను స్వయంగా చూసిన హరిజనుల ఉద్ధరణ కార్యక్రమం గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.